అసంకల్ప జయేత్ కామం క్రోధం కామం వివర్జ్యతి. సంకల్పరహితుడైనటువంటి వాడే కోరికను సాధించగలడు, కామమును జయించగలడు, మోహమును దాటగలడు. Only the one who is bereft of his thoughts can overcome desire, can control anger, can overcome desire. ఇట్టి కామమును సాధించినటువంటి వ్యక్తియే క్రోధమును కూడాను సాధించగలడు. That one who has conquered the desire can only conquer anger. అసంకల్ప జయేత్ కామం క్రోధం కామ వివర్జనం. సంకల్పరహితుడే కామమును క్రోధమును జయించగలడని దీని యొక్క అర్థము. The meaning of this is that one who is free from the thought processes can alone conquer the desires and also anger. ఇది కేవలము సాధకులకే కాక సామాన్య ప్రజలకు కూడాను ఇది సమన్వయం కావస్తుంది. This is applicable not merely for sadhakas but even for ordinary people. భక్తి యోగములో దీనిని ప్రధానంగా సాధకులకు మాత్రమే కేటాయింపబడింది. This has been allocated in the yoga of devotion, bhakti yoga, especially for sadhakas. సంకల్పము సజీవమైనటువంటిది. Thoughts are full of life. ఇది రాతి ముక్క కంటే కఠినమైనటువంటిది. This is stronger than a stone. మనిషి మరణించిన సంకల్పం సజీవములై ఉంటాయి. Even after the death of person, the thoughts will be permanent and full of life. ఇది అతి సూక్ష్మమైనటువంటిది. This is extremely subtle. ఇది ఆహారము చేతనే ఆవిర్భవింపబడుతుంది. This arises on account of food. కనుక పవిత్రమైనటువంటి ఆహారం చేత పవిత్రమైనటువంటి సంకల్పములు అభివృద్ధి అవుతాయి. Therefore, by sacred food, you can get sacred thoughts. ఇట్టి పరిపూర్ణ సంకల్పములు కలిగినటువంటి మానవుడు పరిపూర్ణ జ్ఞానముతో తను పలికేటువంటి పలుకులు గాని చేసేటువంటి పనులు కాని పవిత్రమైనటువంటివిగా రూపొందుతాయి. Only when a person is full of sacred thoughts, all his actions will be sacred and all his works will be sacred. సంకల్పము పదులు పెట్టిన కత్తి వంటిది. Thoughts may be compared to sharp knife or sword. ఇది దుర్గుణములను, దురాలోచనలను, దుర్భావములను కనిపెట్టి క్షణములో వాటిని ఖండించడానికి ప్రయత్నిస్తుంది. This can recognize and find out bad thoughts, bad feelings, bad actions and cut them to pieces. అది ఏ మాలిన్యమైనటువంటి ఆహారంను స్వీకరించినటువంటి మానవుని హృదయమునందు దుర్గుణములను, దురాలోచనలను, దుర్బుద్ధులను అభివృద్ధి గావిస్తుంది. On the other hand, if it is bad food which is taken, bad qualities, bad feelings, bad actions are encouraged. నిజముగా ఈ సంకల్పముల యొక్క ప్రభావం చేతనే కామక్రోధములు అధికమై మానవుని యందు వాత పిత్త శేషాదులను అభివృద్ధిపరచి జఠరాగ్నిని చంపివేస్తుంది. On account of the bad thoughts,
one would lose the power of digestion. ఇక్కడ మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని పోషించుటకు దేహము కూడాను పటుత్వమై పవిత్రమై పరిశుద్ధమై ఉండాలని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు. Gitacharya has taught that for the prosperity and the progress of divinity which is already inherent in man, a strong body and a pure body are very essential. సంకల్పముల యొక్క చేరికనే మనస్సు యొక్క ప్రభావం. The very influence on the very form of mind is the addition of the thoughts and thought processes. ఇట్టి మనసు నిరంతరము భూతాకాశమైన దృశ్యకల్పితమైన the phenomenal world and the things relating to this world aspect. ఈ భూతాకాశమైన జగత్తునకు సంపద, ధనము, ఐశ్వర్యమును ఆధారము చేసుకొని జీవిస్తూ ఉంటారు. For this world, the phenomenal world in which we live, prosperity, wealth and properties are the very basis of life. సంపద అనగా ఈనాటి మానవులు యందు బిడ్డలు, గోవులు, ఇంకే విధమైనటువంటి జీవులు ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధికి కారణ స్వరూపాలని భావిస్తుంటారు. The word wealth is usually mistaken as the cows, the properties and the children that one possesses. ధనం అనగా భూములు, ఇండ్లు, కరెన్సీ నోట్లు, బంగారు ఇత్యాది స్థిరాస్తుల యొక్క స్వభావములకు దీన్ని సమన్వయం చేసుకుంటారు. Dhanam or wealth again means it refers to the fixed properties like land and the actual cash, gold, etc. ఐశ్వర్యం అనగా కీర్తి ప్రతిష్టలు, పదవి స్థానములు ఇలాంటి వాటిని ఐశ్వర్యములుగా భావిస్తుంటారు. Another word, Aishwaryam, refers to the name, fame, position and stage in life, etc. కానీ భగవద్గీత ఈ మూడింటిని అంగీకరించడం లేదు. But Bhagavad Gita does not accept all these three things. నిజమైనటువంటి సంపద సత్యులనే అని బోధించింది. It has declared that it is character which is real wealth. సదాచారమే నిజమైన ధనముగా రూపొందింపచేసింది. Good behavior is described and reckoned as wealth. ఆత్మజ్ఞానమే ఐశ్వర్యముగా నిరూపించింది. Knowledge of Atma is described as wealth. సత్శీలమే సంపద. Character is sampada. సదాచారమే ధనము. Good behavior is referred to as wealth. ఆత్మజ్ఞానమే ఐశ్వర్యము. ఈ మూడు సాధకులకు అత్యవసరం. Knowledge of Atma along with these other two are very essential for sadhaka. అయితే లౌకిక సంబంధమైనటువంటి యొక్క సంపద, ధనము, ఐశ్వర్యము జీవిత కాలము నుండే కోల్పోతూ ఉంటారు. జీవిత తదనంతరము వీటికి వాటికి అతనికి సంబంధం ఉండదు. Worldly wealth, property, name and fame are ephemeral. They will be lost even during the very lifetime of a person. బ్రతికినప్పుడే దరిద్ర దేవత తాండవమాడి అనేక బాధలకు గురి అయి సంపదను కోల్పోతుంటారు, ఐశ్వర్యాన్ని వీడుతుంటారు. Even during the very lifetime of a person, on account of poverty, sometimes on account of the bad luck, they lose their property, they lose their wealth, they lose their name, fame. ఇట్టి సంపదలు, ఇట్టి ధనము, ఇట్టి ఐశ్వర్యము జీవితము తదనంతరము అతనితో ఏమాత్రము సంబంధం ఉండదు. These properties, movable, immovable, name and fame will have no connection whatsoever after the death. కానీ సత్శీలము, సదాచారము, జ్ఞానము జీవిత పర్యంతమే కాకుండా
మోక్ష పర్యంతము కూడాను అతని వెంటనే ఉండి అతని సాయుధ్యంలో చేర్చుతాయి. Character, good behavior and knowledge of Atma, wisdom are not merely going to help any person during his lifetime, even after his death. Until he reaches the Lord and merges in him, all these are going to be of immense help. మానవుని యొక్క కీర్తి రూప సౌందర్యములతో లేదు. The fame of a man is not associated with the physical beauty and charm. ధన కనక వస్తువాహనలతో రాదు. It is not even associated with the property, the wealth and other things which he possesses. ఇది కేవలము శీలముతో మాత్రమే ప్రాప్తిస్తుంది. This one can get only through good character. కనుక మానవుడు సత్శీలుడై సదాచారుడై ఆత్మజ్ఞానమునకు అన్వేషణ జరపడానికి ప్రయత్నించాలని ప్రబోధించింది గీత. Therefore, Gita has declared that a man should aspire for good character, good behavior and wisdom. భౌతిక బలమును భౌతిక శక్తిని ఆధారం చేసుకున్నటువంటి విశ్వామిత్రుడు బ్రహ్మజ్ఞాని అయినటువంటి వశిష్ఠుల పైన కక్షను సాధించడానికి పూనుకున్నాడు. Vishwamitra, based upon his physical strength and prowess, wanted to take revenge on Brahmagnani Vasishtha. ఈ వశిష్ఠుడు ఇతనితో పోరాడుటకు ఒక్క బ్రహ్మతత్వము తప్ప అన్యము నాకే బలము లేదని బ్రహ్మతత్వమును ఆధారంగా చేసుకొని బ్రహ్మజ్ఞానమునే కవచంగా ధరించాడు. Vasishtha based his entire prowess only on the principle of Brahman, and he wore the cloth of Brahma principle itself to fight against Vishwamitra. విశ్వామిత్రుడు వేసినటువంటి బాణములు కేవలము ఒక పర్వతమునకు కుచ్చుకున్నటువంటి అంబుల వలె నిర్వీర్యమైనవి, నిశక్తి అయిపోయినాయి. The arrows which Vishwamitra left on Vasishtha became absolutely powerless, like arrows hitting the mountain as such. సర్వాస్త్రములు కూడాను చిన్న భిన్నమై ముక్కలు ముక్కలుగా కూలిపోయాయి. All the weapons which were employed were reduced to pieces by touching Vasishtha. దీనిని చూచి విశ్వామిత్రుడు ఛాత్రబలం దుర్బలం. Vishwamitra saw this particular thing and said that shame unto the power and strength which is based upon the physical power. భౌతిక బలము దుర్బలం. The physical strength is actually a weakness only. బ్రహ్మ బలమే నిజ బలం. Power which is based upon Brahman is true strength. ధర్మ బలమే ధనబలం అని భావించుకుంటూ వచ్చాడు. The strength of the righteousness itself is a true strength. ఈ సత్యాన్ని గుర్తించి విశ్వామిత్రుడు తపస్సును ఆచరించి వశిష్ఠుల వారి స్థానమును అందుకొనవలనని ఎన్నో శ్రమల కోర్చి కడకు బ్రహ్మజ్ఞానిగా రూపొందాడు. Vishwamitra, after realizing this particular thing, undertook great penance. He wanted to reach the stage of Vasishtha, and after penance, he acquired the knowledge of Brahman. ధనబలము జనబలము భుజబలమును ఆధారం చేసుకున్నటువంటి దుర్యోధనుడు ధర్మమూర్తులైనటువంటి పాండవుల పైన కచ్చన పూని కడకు తండ్రికి పిండములైన విడుచుటకు దిక్కు లేకుండా శిథిలమైపోయారు. Duryodhana and brother, who based their strength on the strength of money, strength of physical power, strength of his own people who were supporting him, left his father with no son even to perform the last ceremonies out of the death of the father. రాయబారమునకు పూర్వము దుర్యోధనుడు అర్జునుడు కృష్ణుణ్ణి సందర్శించిన సమయం నందు కేవలం భౌతిక బలమైనటువంటి సైన్యమును భౌతిక బలమైనటువంటి యొక్క ఆయుధములను మాత్రమే దుర్యోధనుడు ఆశించాడు. Before going to Krishna,
asking for help to wage a war, he entirely believed in the physical power and the power of money, the power of people. అర్జునుడు నాకు కృష్ణ బలమే సర్వబలమని ఒక్క కృష్ణుని మాత్రమే ఆశించాడు. Arjuna, on the other hand, believed in the strength arising out of surrendering to Krishna, and he sought only the help of Krishna. కృష్ణుని పాదముల పైన పడి అర్జునుడు ప్రార్థించిన సమయంలో కృష్ణుడు వెన్ను నిమిరి లెమ్ము ధనుంజయ. When Arjuna fell at the feet of Krishna, as surrendering and praying to Krishna, Krishna was pleased with him, and Krishna lifted him up and just said, "Get up, O Dhananjaya." విధి బలీయము, Fate is very powerful. న్యాయము గెలుచు, Justice always wins. నశించు స్వార్థము, Selfishness shall perish. సదా యుగధర్మమిదే కదోయి. This is always the dharma of Yuga. కనుగొన్నిక, Therefore, realize this. నూరుగురు బిడ్డల తండ్రికైనా The father who has got 100 children, అంత్యంబున at the last, పిండమిడి దిక్కు కలగరకట ప్రారంధమదేమిటో. he would not have even one to perform the last rites. What a fate it is. ఆనాడే కృష్ణుడు అర్జునుడికి తెలిపాడు. That very day, Krishna told Arjuna, కారణమేమిటి? కేవలము భౌతిక బలమును, ఈ యొక్క భౌతిక శక్తిని ఆశ్రయించుకున్నటువంటి మానవులకు దైవానందం అనేటువంటిది కానీ, దైవానుగ్రహం అనేటువంటిది కానీ, దైవజ్ఞానం అనేటువంటిది కానీ లభించట దుర్లభమని బోధించాడు. the reason is, what is the reason you are? It is clear from that those people who do not take shelter and refuge in the Lord would not be able to win the grace, would not be able to just do anything successful. కనుకనే దైవానుగ్రహమును పొందగోరినటువంటి సాధకుడు మొట్టమొదట ఈ లౌకిక సంబంధమైనటువంటి యొక్క భౌతిక భావముల యొక్క వాంఛలను అరికట్టుకున్నటకు ప్రయత్నించవలెను. Therefore, the sadhaka who wants to earn the grace of Lord has to control all the worldly desires associated with the world as such. భూతాకాశము యొక్క ఫలితములు స్వప్న దృశ్యములు. The results which arise out of the contact with Bhutakasha are merely sights which are through only of dream or in dream. కలలో చూసిన మేడలు మిద్దెలు కన్నులు విచ్చిన లేవు కదా. The mansions and the big bungalows which you see in dream are not real once you open your eyes and you become awake. స్వప్నము నుండి అనుభవించినటువంటి ప్రతి అనుభూతులు కూడాను జాగ్రత్తలో అదృశ్యమైపోతున్నాయి. All the experiences which you have just undergone during your dream state become absolutely, they disappear during your waking. జాగ్రత్తలో అనుభవించినటువంటి అనుభూతులన్నీ కూడా స్వప్నంలో శూన్యమైపోతున్నాయి. Experiences of the waking state do not appear, they become a nullity during your dream state. కనుక భూతాకాశం యొక్క సూక్ష్మ స్వరూపమే చిత్తాకాశమని, చిత్తాకాశం యొక్క అతి సూక్ష్మ స్వరూపమే చిదాకాశమని, కనుక చిదాకాశమే శాశ్వతమైనటువంటి యొక్క కారణ స్వరూపమని కూడాను నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత. Bhagavad Gita has established that Chittakasha is only a subtle form of Bhutakasha, and Chidakasha is very subtle form of Chittakasha, and it is the very cause and very ఈ permanent. చిదాకాశం అనేటువంటిది అణోరణీయాన్ మహతో మహీయాన్, సర్వత్రా కూడాను అణుస్వరూపమై ఘనస్వరూపమై వ్యాపించి ఉంటుండాలి. This Chidakasha is all pervasive. It is the smallest in the small and the biggest in the big. Thus it is all pervasive. సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు, నేటి వస్తువునందున మేటి అగుచు, సర్వం వ్యాప్తి ఉన్నట్టి సర్వభూతి సాక్షిభూతి బ్రహ్మయే ఆత్మ, ఆత్మయే బ్రహ్మ. Brahma or Atma is subtlest of the subtle and the smallest of the small. It pervades all the small things. In the same way, among the mighty ones, it pervades all the mighty ones being the mightiest. And this is truth, and this is Brahman, and this is Atma. అయితే ఇట్టి ఆత్మతత్వమును, ఇట్టి బ్రహ్మస్థాయిని పొందగోరేటువంటి సాధకులు నిన్నటి దినము చెప్పినట్టుగా దాసోహం దాసోహం దాసోహం,
ఈ దాసోహం స్థాయిలో మన యొక్క ప్రయాణం ప్రారంభించాలి. Those people who are desirous of reaching this goal of Brahma Tattva have to commence their journey from the stage of Dasoham as explained yesterday. ఇది ద్వైత స్థానం. This is the stage of dualism. ప్రాథమిక స్థానం. This is the very primary stage. ఇందులో ప్రారంభించి క్రమక్రమేణా ఈ దా అనేటువంటి పదమును స్వస్తి చెప్పి సోహం 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 అనేటువంటి విశిష్ట అద్వైతములో ప్రవేశించాలి. One has to start his journey from Dasoham and gradually he has to overcome that particular word Da in that word Dasoham and has to enter into the stage of Vishishtadvaita which is the same as Soham. ఈ సోహములో మనము పరిపూర్ణమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులతో సాధన కలిపినప్పుడు పుండు మాని పొక్కు రాలిపోయినట్టుగా క్రమక్రమేణా సో కూడాను దూరమైపోతుంది. If one continues to do sadhana in this particular stage of Soham and over a period of time that particular syllable so also goes and Ham alone remains, just as when the wound is cured the cover automatically drops down. ఈ సో కూడాను దూరమైపోవటం చేత నిలిచేటువంటిది హం. One overcomes even that syllable. So the only thing that remains is Ham. ఇదే అద్వైతం. This is Advaita non-dualism I principle. నేను నేనే, I am I. నేను బ్రహ్మను అనేటువంటి విశిష్ట అద్వైతములో ద్వైతం ఉంటుండాలి. In this stage where one declares as I am Brahma, it is Vishishtadvaita in a way. There are two entities. అది పూర్ణాద్వైతము కానేరదు. This is not complete Advaita. నేను బ్రహ్మ అనుకున్నప్పుడు నేను బ్రహ్మ రెండు ఉంటుండాలి. When you say I am Brahma, there are two entities, I and Brahma. ఇది విశిష్ట అద్వైతం అయినప్పటికీ అద్వైతమని సమన్వయం చేయడానికి వీలు కాదు. This is Vishishtadvaita qualified non-dualism. నేను నీ దాసుడను అనుకున్నటువంటి స్థాయిలో ప్రభువు వేరు, దాసుడు వేరుగా ఉంటాడు. When you say that I am your servant, the Lord is different and the servant is different. కనుక ఇది స్థానములు కూడాను వ్యత్యాసంగా ఉంటుంటాయి. The stages also are different. నేను బ్రహ్మము అని అనుకునే సమయం లోపల బింబం యొక్క ప్రతిబింబంగా రూపొందుతుంది. When he just says I am Brahman, it is something like the finding the reflection of an object. ప్రతిబింబము వేరుగా కనిపించినప్పటికీ రెండింటికి లింకు పాదముల చెంత చేరి ఉంటాయి. The reflection may be seen separately, but he is face to face the Lord, he is close to the feet of the Lord. వ్యక్తులు వేరువేరుగా ఉండినప్పుడు ప్రతిబింబములు కూడా వేరువేరుగా ఉంటాయి. When the persons are different, their reflection, their image also will be different. వ్యక్తి ఒకడైనప్పుడు బింబము ప్రతిబింబము వేరుగా ఉండినా గాని ఈ యొక్క బింబమును సమన్వయమైనటువంటి ప్రతిబింబంగానే రూపొందుతుంది. ఇదే విశిష్ట అద్వైతం. In Vishishtadvaita, when there is only one person, he sees his own image, the only thing which is coming in between the mirror, that separates, otherwise he is alone. బింబమే సర్వవ్యాపకమైనప్పుడు ప్రతిబింబమునకు స్థానమే లేదు. When the object is all pervasive, there is no need for its image at all. సర్వత్రా నిండినటువంటి యొక్క పరమాత్మ తత్వములకు ఇంకా వేరు ప్రదేశం ఎక్కడ ఉంటుంటారు? When God is all pervasive, there is no place where God doesn't exist. విశ్వమంతా ప్రాణ విధిని మందిరమైన వీధివాకిలి ఎక్కడ? When the entire world is the mansion of the all-pervasive Lord, where is the door for this mansion? వీధి అనేటువంటి ఒక ప్రదేశం ఉంటే కదా దానికి వీధి వాకిలి అని ఒకటి పెట్టాలి. If there is a street, then there is a door which is open to the street as such. వీధికి స్థానమే లేదు. There is no street at all. సర్వత్రా నిండి నిమిడీకృతమైనటువంటి యొక్క భగవత్ తత్వములకు ఇంకా ప్రతిబింబములకు ఎక్కడ స్థానం ఉంటుండాలి? Then
the all-pervasive God is seen everywhere, where is the place where you find the object as such? కనుకనే ఈ సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క బ్రహ్మతత్వమును పూర్ణాద్వైతమని కూడా పిలుస్తబడుతూ వచ్చింది. Therefore, this all-pervasive, complete Advaita, this is called complete Advaitam. కనుకనే పురుష సూక్తములో పాపోహం పాపకర్మాహం పాపాత్మ అని పలుకుతూ వస్తుంటారు పూజలో. పాపోహం నేను పాపని, నా ఆత్మ పాపము అని అనుకోవటంలో ఎంత బలహీనత ఉంటుంటాయి. నేను పాపకర్మలు చేస్తున్నాను. In a ritual worship, people will be telling that while in the process of worship that I am a sinner, my Atma is sinning, and I am doing acts which are sins. Where is the question of sinning at all? కనుక ఈ పదములు ఈ భావములు సాధకునకు సరి అయిన ఉత్సాహ ప్రోత్సాహములు అందించుటకు సరి అయినవి కాదని తెలుసుకుని భగవంతుడు అచ్యుతోహం అనంతోహం గోవిందోహం అని సదా శివోహం అని బోధిస్తూ వచ్చాడు. Realizing that these words and these feelings like I am a sinner and I am committing sin, etc., are not encouraging to the giving any encouragement to sadhaka. It is said that one has to think that I am Achyuta, I am Govinda, I am Ananta, I am Shiva himself. కనుక మనము ఉన్నత లక్ష్యమును మన యొక్క భావమును ఉంచుకొని సరి అయినటువంటి స్థితిలో దైవత్వమునకు సమీపించేటువంటి యొక్క మార్గమును అవలంబించటము ఇది సరి అయినటువంటి పద్ధతి. Therefore, keeping lofty ideals and thoughts with us, it is appropriate that we should try to reach the God. అద్వేష్ట సర్వభూతానాం. ఇక్కడ సుఖ దుఃఖములు కూడాను సమత్వంగా భావించినటంలో అద్వేష్ట అనేటువంటి పదములకు అవకాశములే ఉండవు. If a person can treat happiness and misery with an equal mindedness, the question of advesta doesn't arise at all. నీ యందు నా యందు ఉండినటువంటి పరతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వాడు ఇంకా ఇతరులు ద్వేషించడానికి అవకాశమే లేదు. If a person recognizes that the transcendental principle which is embodied in him as well as in the others is the same, there is no question of, there is no room for. అలాంటి స్థితిలో ఇతరులను ద్వేషించవద్దు అని చెప్పడానికి కూడా అవసరం లేదు, చెప్పడం కూడా అవసరం లేదు. In such a state of mind, there is room for telling that you don't hate. అయితే ఎవరికి అద్వేష్ట సర్వభూతానాం, ఏ భూతమును కూడా నువ్వు ద్వేషించవద్దు అని చెప్పటంలో ఒక అంతరార్థం ఉంటుందా. నీవు భగవంతునకు వేరుగా ఉన్నావు, నీ యందు ఇతరుల యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి సత్యము తెలియనటువంటి వారికి అద్వేష్ట సర్వభూతానాం అన్నారు. In that case, this sentence, Advaita Sarvabhutanam, for whom is it meant? And it is meant for people who have not realized that the transcendental principle which is existing in himself and in everyone else is not the same. Only for such people, this has been declared. అయితే కొన్ని సందర్భముల్లో దాసోహం దాసోహం అనేటువంటిది భక్తులకు ప్రీతిని అందిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. In certain circumstances, there is an extraordinary joy which people get by the attitude of, I am thy servant. He gets extraordinary bliss. కారణమేమనగా నేనే బ్రహ్మను అనేటువంటి భావము స్థితికి వచ్చినప్పుడు తాను ఈ బ్రహ్మతత్వాన్ని అనుభూతిలో ఆనందంగా అనుభవించడానికి అవకాశం ఉండదని భావం. The feeling is that once he reaches the state of I am Brahman itself, he would not be able to enjoy and the experience of sweetness of the Lord himself. ఎక్కనగా చక్కెరకు చక్కెర యొక్క తీపి అర్థం కాదు, తెలియదు. To understand this, you can take sugar. Sugar does not know the sweetness of sugar. దాసోహం అనేటువంటి వాడు చక్కెర యొక్క మాధుర్యాన్ని అనుభవించేటువంటి స్థాయిలో ఉండేటువంటి వాడు. A person who believes in dasoham can be compared to one who is able to enjoy the sweetness of sugar. కనుక నేను నిరంతరం కూడాను చక్కెరను భుజించేటువంటి వాడిగానే ఉండాలి, కానీ నేను చక్కెర రూపం నాకు అక్కరలేదు అనేటువంటి యొక్క స్థాయి సోహం. This dasoham refers to the stage where
I would like to be continuously to be a person who like to enjoy the sweetness of sugar rather than become sugar itself. హనుమంతుడు తన జీవిత పర్యంతం కూడాను దాసోహం కోసలేంద్రస్య, నేను ఎప్పుడు కూడాను రాముని యొక్క దాసుడని అని భావిస్తూ ఆచరిస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చాడు. Hanuman, for example, throughout his life was enjoying this particular feeling and having the experience of bliss by adopting the attitude of I am the servant of Rama. అయితే తాను బాధలకు గురి కావచ్చు. In case that he is separated from the Lord, he will be put to extreme anguish. సోహంలో అట్టిది కాదు, దైవంతోనే ఏకం కావటం వల్ల దైవం యొక్క ఎడబాటు అనేటువంటి బాధ అతనికి ఏమాత్రం కూడా తెలియదు. In the stage of Soham, the question of separation doesn't arise at all because he is one with the Lord, he will not be put to any suffering. దాసోహములో ప్రభువుకును భక్తులకు ఎడబాటు ఉంటుండాలి. In the stage of Dasoham, there is a room for separation between the Lord and the servant. సోహములో ప్రభువుకు దాసులకు ఎట్టి ఎడబాటు కూడాను ఉండదు. In the stage of Soham, there cannot be any question of separation between the Lord and his servant. ఎడబాటు లేనటువంటి స్థితిలో ఆనందము కూడాను ఏంటి అభ్యంతరము ఉండదు. There will not be any discontinuity in the state of this, in the stage of Soham, because there is no separation at all. కనుక ముఖ్యంగా ఈ యొక్క దివ్యతత్వాన్ని పొందగోరినటువంటి సాధకులు వాంఛలను క్రోధమును మొట్టమొదట అరికట్టుకోవాలి. Particularly, people who want to really reach the ultimate, they should have some control over their desires. సంకల్పములు ప్రారంభించిన తక్షణమే ఇది ఎట్టి సంకల్పములు అని ఒక్కసారి దాన్ని విచారించాలి సాధకుడు. The moment a thought occurs to a sadhaka, he has to inquire into what type of thought is it. ఇది మంచి థాట అనగా మంచి సంకల్పమా లేక చెడు సంకల్పమా అని తక్షణమే గుర్తించి చెడు సంకల్పమే అయినా తక్షణమే దానిని దూరం చేసుకోవాలి. He has to inquire into and find out whether it is a desirable thought or an undesirable one. If it is an undesirable one, he has to eliminate. ప్రారంభంలోనే ఈ దుర్భావములను దుస్సంకల్పములను మన హృదయంలో చేరకుండా చూసుకున్నటకు సాధకుడు అతి జాగ్రత్తగా ఉంటుండాలి. Sadhakas should be extremely careful right from the very beginning to see that such bad thoughts do not. సంకల్పములే లేకుండా చేసుకున్నటకు ఎవరికి సాధ్యం కాదు. It is impossible for anyone not to have thoughts at all. కానీ సంకల్పమును సత్సంకల్పముగా మార్చుకునేటువంటి అధికారము సాధకునకున్నది. Sadhakas have got every right to transform thoughts into good thoughts. మనము చేసేటువంటి సర్వ పనులు కూడాను భగవత్ సేవలుగా మనము మార్చుకున్నటకు కూడాను మనకు తగినటువంటి అవకాశం ఉంటుండాలి. There are plenty of opportunities of transforming all the work that we do into work ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్. Work must be transformed into worship. ఈ విధంగా మనం భావించటం చేత మనము ఈ యొక్క వాంఛను కూడాను క్రమక్రమేణా పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది. By this particular process, it is possible to enter into a sacred path. ఈ విధమైనటువంటి వాంఛనను అరికట్టుకోవడానికి పూనుకున్నప్పుడు క్రోధము కూడాను సులభంగా కూడాను మనము అరికట్టుకోవడానికి వీలవుతుంది. If we can control our thoughts in this particular way, it will be possible for us to control even anger. కోపం వచ్చినప్పుడు మానవుడు ఏ విధంగా దీనిని అరికట్టుకోవాలి, దీనికి సులభోపాయం ఏమిటి అని అనేక మంది చింతిస్తూ ఉంటారు. Quite a few people will be thinking and worrying themselves as to what is the best way of controlling anger when the anger tries to overpower us. దీనికి సులభమైనటువంటి మార్గములు భగవద్గీతనే బోధించింది. The easiest path and easy way have been explained in కోపము వచ్చినా ఇది కోపము అని నీకు తెలిసిన తక్షణమే పక్కున నవ్వు. The moment you get anger, the moment you become aware of the fact that it is anger, you just laugh loud. లేక తక్షణమే నీవు బాత్రూముకు వెళ్లి చల్లటి నీటితో స్నానం చేయి. Or you can go to bathroom and have a cool bath. ఇంకా నీకు మరొక మార్గం ఏమైనా అవసరమైతే చల్లని నీరు ఒక గ్లాసు నీరు త్రాగి ఈ ఒక ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చో.
still is necessary, you can have a cup of cold water and then relax in a cool place. కోపం వచ్చినా ఆ స్థానం తక్షణమే నీవు వదిలి మరొక స్థానం నువ్వు వెళ్ళు. The moment you get anger, leave that place immediately, go to another place. ఇంకా నీకు కోపం అరికట్టుకోవడానికి ప్రయత్నం చేయాలనుకుంటే అద్దం ముందు పోయి నీవు నిలుచుకో. Still you have not been able to control your anger, go and stand before mirror. నీ రూపాన్ని నువ్వు చక్కగా పరీక్ష చేయి. You examine your own form, your own face. ఛీ, నేనెంత వికారంగా మారిపోయాను అని తనలో తాను తన యొక్క ఆకారంకు విసుగు చెంది కోపంలో కంట్రోల్ చేసుకోవడానికి వీలవుతుంది. When you have a look at your own face in the mirror, you get disgusted at the appearance of your own face in the mirror and you will be able to just control anger that way. ఈ విధంగా కోపమును అరికట్టుకోవడానికి అనేక విధమైనటువంటి ఉపాయములు ఉంటున్నాయి. There are plenty of ways and methods by which you can control your anger. మరొక ఉపాయం ఏమనగా, ఈ కోపం వచ్చింది, ఈ కోపమునకు సరైన రీజన్ ఉందా? ఏ కారణం చేసి నేను కోపపడుతున్నాను? ఈ కోపము ఒక ధర్మరీతిగా కోపపడుతున్నానా లేక అధర్మరీతిగా నేను కోపపడుతున్నానా అని కొంత విచారించి ఈ విచారణ ద్వారా కోపం సహజంగా తగ్గిపోతుంది. When you get anger, you can just inquire into what is the cause and what is the reason for this particular thing. Is it justified? Am I having any justifiable reason for this particular thing? In this way, if you reflect and take a little time, నా కోపమును న్యాయమైనటువంటిదా అన్యాయమైనటువంటిదా? నా కోపం చేత ఇతరులు బాధించటము ఒకవేళ ఇది అన్యాయమే అయితే ఇతరులు బాధించటం పాపము కదా అని తనలో తాను విచారిస్తూ వస్తాడు. he has to go on introspecting whether his anger is justified, whether there are justifiable reasons or no. If there are no justifiable reasons, he is going to put some people to some hurt and harm on account of his anger, he is going to commit a sin and that is not for his own good. ఇంత ఆలోచన చేయటము, ఎన్ని విధమైనటువంటి పరికరములు మనం తెచ్చిపెట్టుకోవటము ఇది సామాన్యమైనటువంటి వారికి ఇది అసాధ్యం కనుక మొట్టమొదట కోపం వచ్చిన తక్షణమే నాలుకకు ఎక్కువ పని ఇవ్వద్దు. Probably to undertake all these processes and all these methods may be difficult for an ordinary man, but don't let your tongue into action immediately after that anger. ఈ కోపము అనేక విధములుగా బలహీనుని గావిస్తుంది. Anger weakens in a number of ways any person. ఈ బలహీనుడు ఏ విధమైనటువంటి సాధనను చేయలేకపోతున్నాడు. This weakling would not be able to do any sadhana. క్రమక్రమేణా ఈ కోపమును అరికట్టుకోవటం చేత శరీరము ఒక విధమైనటువంటి బలముని చేకూరుతుంది. By steady control of anger, one's body gets strength. అప్పుడు మనసుకు కూడా ఒక బలం ఏర్పడుతుంది. Mind also gets strengthened. అందుకోసమని గీత యందు నాయమాత్మ బలహీనైన లభ్య అన్నాడు. బలహీనుడైనటువంటి వారికి ఆత్మప్రాప్తి లభ్యం కాదన్నాడు. That is why in Gita it has been declared, a weakling and a weak person can never get Atma. ఆత్మ బలమును చేకూర్చుకునే నిమిత్తమై ఈ రాగద్వేషములను మొట్టమొదట అరికట్టుకోమని బోధించాడు. To acquire the knowledge of Atma, therefore it has been said that one has to control one's attachment to anger. సాధకునికి మాత్రమే కాక సర్వసామాన్యమైనటువంటి మానవులకు కూడాను ఇది అత్యవసరం. This is essential not merely for sadhaka but for quite ordinary people. కనుక మనము భగవద్గీతలో ఉండినటువంటి యొక్క ఈ అధ్యాయములో ఈ యొక్క ఘట్టము చాలా ప్రధానమైనటువంటి దానిగా మనము స్వీకరించాలి. In Bhagavad Gita, this particular stage will have to be considered as a very important one from the point of view of ఈనాడు లోకములో జరిగేటువంటి అల్లకల్లోలములకు కానీ అశాంతికి కానీ విప్లవానికి కానీ దుర్మార్గములకు కానీ ఆత్మ విశ్వాసం కోల్పోవటకు కానీ ఈ రెండే మూల కారణంగా ఉంటున్నాయి. These two, the attachment and anger, are responsible for all the types of turmoil, the problems, the anger and everything that is taking place in the world. నీవు ప్రశాంత చిత్తుడై పవిత్రమైనటువంటి భావంతో నీ యొక్క హృదయమును వికసింపచేసినప్పుడు ఆ హృదయం యొక్క పరిమళము సర్వత్రా కూడాను అందిస్తుంది. ఆ పరిమళాన్ని నీవు కూడాను అనుభవిస్తావు. If you can have peace in your own heart and in your own mind, and you will be able to enjoy such a peace in your own heart, you will be able to spread the fragrance of that peace all around you. దుర్భావములతో దుశ్చింతలతో ఒక విధమైనటువంటి దుశ్చేష్టలతో ఈ హృదయము వికసించినప్పుడు ఈ యొక్క దుర్భావముల యొక్క పరిమళం కూడాను, దుర్భావం యొక్క వాసన కూడాను, దుర్గంధం కూడాను
ఇతరులకు కూడాను అందిస్తుంది, నీవు కూడాను అనుభవించవలసి వస్తుంది. On the other hand, if you are having bad feelings, bad thoughts and bad actions entered into your heart, the same will be spread all around you and that will be just seen. మంచి కాని చెడ్డ కాని ఈ సంకల్పముతో శిక్షింపబడి కొంతవరకు ఆ గుణములను తనకు, తన వారలకు, తన యొక్క చుట్టూ చేరినటువంటి వారికి కూడాను ఇది అందించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంటుంది. Be it good or bad, once it takes shelter in your heart, it is likely that the ones who are nearer to you and all around you will be spreading the same thing. ఈ మంచి చెడ్డల యొక్క గంధమునకు ఏమాత్రం కూడాను భేదం ఉండదు. You would not be able to just distinguish at such a time any the good from the bad. మంచి గులాబీ పుష్పము నీవు కుడి చేతిలో పెట్టుకున్నప్పుడు ఆ గులాబీ పుష్పం యొక్క సుగంధము నీకు చేరుతుంది. ఈ చుట్టూ పరిసర ప్రాంతంలో వారికి కూడాను ఆ యొక్క పుష్పం యొక్క సుగంధము చేరుతుంది. If you hold a rose in your right hand and the fragrance of that rose will reach you and will reach people who are in that surrounding area. అదే యొక్క పుష్పము ఎడమ చేతి యందు ఉంచుకున్నా కూడాను ఆ యొక్క సుగంధము అందరికీ అందిస్తుంది, నీకును అందిస్తుంది. The same rose, even if you keep it in left hand, the fragrance will be the same. It will reach you and నీకు కుడి ఎడమల వ్యత్యాసం ఉన్నది కానీ సుగంధములకు కుడి ఎడమల అనేటువంటి వ్యత్యాసం లేదు. For you there is difference like right hand and left hand, right and left. But for fragrance there is no such distinction and difference. కనుక నాస్తికుడా ఆస్తికుడా అనేటువంటి భావము నీ యొక్క దృష్టికి మాత్రమే వ్యత్యాసం కానీ దైవ దృష్టిలో మంచి పని చేస్తే నాస్తికుడు కూడా తన ప్రియుడే. Whether you are a theist or an atheist, it is only in your own feeling. But so far as God goes, if you have got good activity, even an atheist is dear to him. కనుకనే ఈ రాగద్వేషములను అరికట్టుకున్నటువంటి వాడు ఎవడైనా సరియే నాకు పరమ ప్రియుడని కూడాను చెప్తూ వచ్చాడు గీతాచార్యుడు. Gitacharya has declared, whoever he is dear to me, he has control over the raga, dvesha, attachment and anger. ఆస్తిక, నాస్తిక, ఆస్తిక నాస్తిక ఈ మూడు తత్వములు యందు ఉండినటువంటి యొక్క రహస్యము కేవలము గుణముల యొక్క స్వభావ స్వరూపములే. In these three principles, Astika, Nastika and Astika Nastika, it is the difference in the qualities which will form the basis of this kind of... ఈ మూరికి కూడాను అతీతమైనటువంటి మరొకరు ఉన్నాడు, వాడే యాస్తికుడు అన్నాడు. The one who transcends all these three is Yastika. ఆస్తికుడు అనగా ఆత్మవిశ్వాసం కలవాడు. Astika refers to a person who has self-confidence. నాస్తిక అనగా అట్టి విశ్వాసం లేనివాడు. Nastika is one who does not have self-confidence. ఆస్తిక నాస్తిక అనగా కష్టముల సమయం నందు ఆస్తికత్వము, ఇంకే విధమైనటువంటి యొక్క సుఖ సమయం నందు నాస్తికత్వము. ఇది ఆస్తిక నాస్తికత్వం రెండింటితోనూ తాను అనుభవిస్తూ ఉంటాడు. Astika Nastika stage is one wherein when you are in troubles and difficulties, you develop faith in God and pray to Him, and when you do not have, when you are happy, you forget about God. This is Astika Nastika stage. ఈ ఆస్తిక అనగా కేవలము ఒక ప్రహ్లాదుని వంటి వాడు. But Astika stage may be compared to the stage in which you can find Prahlada. ఇది కేవలము జన్మతో ప్రారంభమైనటువంటి యొక్క పవిత్ర భావము. This particular principle commences, is associated right from the birth itself. ఒకరి బోధన చేత కానీ ఒకరి నిర్బంధము చేత కానీ ఇది ప్రారంభించినటువంటిది కాదు. This Astika stage is not acquired or not started. స్వాభావికమైనటువంటి యొక్క తత్వం చేత స్వస్వరూపాన్ని సందర్శించుకోగలిగాడు ప్రహ్లాదుడు. Prahlada was able to just enjoy the bliss of his own self and Atma Sakshatkar. ప్రియవాసి అయినటువంటి యొక్క పరమాత్మని తాను నిరంతరం కూడా అనుభవిస్తూ ఉండటం చేతనే ఆనందానికి గురి అయ్యాడు. He was able to enjoy the bliss because continuously he was enjoying the existence of the Lord in his own heart. అందువలనే అతనికి ప్రహ్లాద అనేటువంటి పేరు సార్థకమైంది. Therefore, the name Prahlada is totally justified in case of him. ఆహ్లాద, ఇది ప్రహ్లాద. నిరంతరము ఆనందంతో ఉండేటువంటి వాడు కనుక అతనికి ప్రహ్లాద అనే పేరు ఉంది. Prahlada means the one who is continuously and continually very happy. ప్రహ్లాద, ఆహ్లాదమనగా ఆనందం, ఆహ్లాదమనగా ఆనందం. Ahlada refers to joy or bliss.
ప్ర అనగా వికాసము. Pra refers to the blossoming of it. ప్ర పంచము అన్నారు. అనగా పంచభూతములతో కూడి ప్రకాశించేటువంటిది ఇది ప్రపంచము అని. Prapancha world, it refers to the one which is based and which is based upon the 5 elements. అదే విధంగా ప్రహ్లాద అనేది ఆనందంతో వికసించబడినటువంటి వాడే ప్రహ్లాదుడు అని. Prahlada means the one who has blossomed his heart on the basis of Ananda bliss. కనుక నిరంతరము దైవ చింతన చేయటం చేత మనలో అతి ఆనందం అనేటువంటిది చేచరిల్లుతుంది. Therefore, if one goes on continuously thinking of the Lord, such feelings and such joy will emanate. మన వర్చస్సే మారిపోతుంది. Our very splendor will change. బ్రహ్మైవ భవతి అని బ్రహ్మతత్వంతో ఏకమైపోతుంది. Based upon the principle of Brahma with Brahma Bhavati, will become one with Brahma itself. కనుక మొట్టమొదట మనకు ఈ ప్రథమ స్థాయి యందు రాగ ద్వేషములను సాధ్యమైనంత వరకు కూడాను ప్రయత్నపూర్వకంగా అరికట్టుకొనుటకు పూనుకోవాలి. Therefore, in the very first place, in the very primary stage, with a little effort, you will be able to control attachment and hatred. ఇది అన్ని విధముల కూడాను మానవత్వాన్ని రాణింపజేస్తుంది. అన్ని విధములా ఇది మానవత్వాన్ని రాణింపజేస్తుంది. This will make the entire humanity, principle of humanity shine. రాగద్వేషములు ఎట్టి వారికి కూడాను మంచిది కాదు. Attachment and hatred are not good for anyone. Desire and hatred are not good for anyone. Desire and anger are not good for anyone. కనుక ఈ కామక్రోధాలను అరికట్టుకున్నటకు తగినటువంటి యొక్క ప్రయత్నం చేయటమే సాధకుని యొక్క ప్రధానమైన కర్తవ్యం. Controlling desire and anger, therefore, is the primary responsibility and purpose of every sadhaka. ఈ విధమైనటువంటి ప్రయత్నం చేసి తదుపరి నీవు ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఒక సార్థకత నొందుతావు గాని వీటిని మాత్రం అరికట్టుకొనక ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం శూన్యం. Based upon this, when you start your sadhana, you will be able to justify your life and reach the goal. Otherwise, whatever effort is made, it will be useless.